ప్రియా సోదరా సోదరి, సత్క్రియల విషయంలో శ్రద్ధగా చేసే విషయంలో మన మనస్సు ఉండాలి. అనగా దేవుని విషయంలో ధర్మకార్యాలు కావచ్చు, సత్క్రియలు కావచ్చు, ఏదైనా సరే ఎలా ఉండాలి అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. అనగా దేవుని మాటలు వినాలని శ్రద్ధ ఉండాలి, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి, దేవుని యొక్క స్వరముచే మనము మాట్లాడాలి దేవుడు నాతో అని శ్రద్ధ ఉండాలి. అదే రీతిగా ప్రార్థనలో కూడా మనం ప్రార్థించాలని కూడా శ్రద్ధ ఉండాలి. అదే రీతిగా దేవుని కొరకు కూడా జీవించే విధానంలో కూడా శ్రద్ధ కలిగి అన్యుల ఎదుట దేవుని కొరకు సాక్షార్థముగా జీవించాలి. జాగ్రత్త, మనము దేవుని పిల్లలం. ఎవరు పిల్లలం? దెయ్యం పిల్లల అక్క నాకు వినపల్లా. ఎవరు మనం? దెయ్యం పిల్లలం. అంటే క్షమించండి, దేవుని పిల్లలం. అంటే మనం ఎవరమంట? దేవుని పిల్లలం. జాగ్రత్త, దేవుని పిల్లలమైన తర్వాత మనలో ఆ వెలుగు కనపడాలి.